మినిస్టర్ గారు. గౌరవ స్పీకర్ గారికి, సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే 2014 నుంచి 19 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాటిని వివరంగా విపులంగా దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేశామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ జరిగాయి, ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, గోదావరి మీద ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి, వీటన్నిటినీ